ఇవాళ నేను మీకు మొక్కలు చూపించాలనుకున్నాను. ఏంటి అంత స్పెషల్‌గా ఇవాళ మొక్కల్లో చూపించబోతున్నాను అంటే, చూడండి చాలామంది ఏమనుకుంటారంటే ఆకుకూరలు పెంచండి అంటే చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారండి. మాకు స్థలం లేదనో, లేకపోతే సీడ్స్ సరిపడా లేవనో, సీడ్స్ వేస్తే రావట్లేదనో ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే నేను చూపిస్తాను మీకు గోంగూర చూపిస్తాను. చూడండి గోంగూర నేను మార్కెట్ నుంచి ఏవైతే తీసుకొచ్చామో మొత్తం వేర్లతో సహా ఉంటుంది కదా! దాన్ని నేను యూస్ చేసుకున్న తర్వాత మనకు ఆకులు మాత్రమే కావాలి కదా! ఆకులన్నీ మనము తెంపేసుకొని మనం పచ్చళ్ళలోనో, దేంట్లోనో కూరల్లోనో వాడుకుంటాం. మిగతా రిమైనింగ్ అదంతా ఏం చేయాలి? వాటిని నేనేం చేశానంటే జస్ట్ అలా ఒక మగ్గులో వాటర్ తీసుకొని దాంట్లో పెట్టేశాను. నేను ఇంకా ఏ విధమైన కేరు తీసుకోలేదు. 1 వీక్ వరకు కూడా నేను దాన్ని అలా వదిలేశాను. అప్పుడప్పుడు ఓ 2 డేస్‌కి, 3 డేస్‌కి కిందున్న వాటర్ మాత్రం మార్చి ఫ్రెష్ వాటర్ పెట్టేదాన్ని. అలా వదిలేసిన తర్వాత ఒకరోజు టైం చూసుకొని నేను కుండీలో పెట్టానన్నమాట. నేను మీకు గతంలో కూడా చూపించాను. మేబీ ఏమైనా పెండింగ్ వీడియోస్లో పడిపోయి ఉంటే కనుక నేను చూస్తానన్నమాట. ఒకసారి చూసి మీకు అది షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనం ఇందాక మాట్లాడుకున్న గోంగూర మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పెట్టినవన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసి కూడా చూపించాను. అప్పుడు ఆకులు కొన్ని దీంట్లో నుంచి కట్ చేసి హార్వెస్ట్ చేసి నేను పప్పులోకి యూస్ చేశాను అనమాట. ఇంకొక 2 కాడలు మాత్రం అలా మిగిలాయి. ఎంత బాగా వచ్చిందో చూడండి. దీన్ని చూస్తే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. చూసారా, ఫ్లవర్ వచ్చింది. చూసారా, ఇవాళ వీడియో తీయటానికి కారణం అర్థమైంది కదండి. గోంగూర ఫ్లవర్ ఇది ఎంత బాగుంది కదా. ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇదిగోండి చూసారా, బడ్స్ ఉన్నాయి, ఇక్కడ వస్తాయన్నమాట. దీనికి కూడా వస్తాయి. ఎంత అందంగా ఉంది కదా ఫ్లవర్. చూసారా, గోంగూరను చూసారు కదా. ఎవరైనా కష్టం అంటారా అండి దీన్ని? ఎంత సులభం కదండి. మార్కెట్లో నుంచి మనం కొనుక్కొని వచ్చుకున్న దాంట్లో నుంచి ఆ కాడల నుంచి పెడితే మళ్ళీ మనకి ఇలా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఫ్లవర్ కూడా వచ్చింది. యాక్చువల్లీ నాకు ఆ ఫ్లవర్ని చూడంగానే ఇవాళ మార్నింగ్ మీ అందరితో షేర్ చేయాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. అందుకే ఎస్పెషలీ వచ్చానన్నమాట. వీడియో చేద్దాము, మన వాళ్ళందరికీ చూపిద్దాము. లేడీస్ ప్లీజ్ దయచేసి ఆకుకూరలు ఇంట్లో పెంచడం అలవాటు చేసుకోండి, యూస్ చేయండి. మీరు పండించే ఆకుకూర ఏదైతే ఉందో అది వాడండి, చాలా సంతృప్తి వస్తుంది. ఓకేనా? తెలుసు కదా, యాజ్ యూజువల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అడుగుతున్నానండి, చేస్తారు కదా.